జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 13వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం, புள்ளின்வாய் கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக் கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாமுறங்கிற்றோம் புல்லும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக்குடைந்து நீராடாதேன் பள்ளிக் கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్. ఈ 13వ పాశురంలో ఆండాళ్ తల్లి 8వ గోపికను ఈ విధంగా మేల్కొల్పుతుందండి. ఏమని అంటే, ఓ బాలిక, మన తోటి పిల్లలు అందరూ బకాసురుని యొక్క ముఖమును చీల్చివేసిన మరియు దుష్టుడగు రావణుడనడి రాక్షసుడిని శ్రీరాముని రూపమున అవలీలగా తుంచివేసిన ఆ శ్రీకృష్ణుని యొక్క వీరమైన చరితమును గానం చేద్దాము. వ్రతమునకై నిర్ణయము గావించబడిన స్నానశాలకు వెడలి అందు ప్రవేశించిరి. తెల్లవారుతున్నదను సూచనకు శుక్ర నక్షత్రము ఉదయించి బృహస్పతి నక్షత్ర అస్తమయము నొందినది. సమస్త దిక్కులయందును పక్షులు ఆహార సేకరణములకై వెడలిపోయి అరచుచున్నవి. హరిణము వలె చంచలమైన కన్నులున్నటువంటి తుమ్మెద రీతిన నల్లనైన నేత్ర సౌందర్యం కలిగిన ఓ సుందరమైన బొమ్మ, పుష్పమందు చిక్కి ఉన్న తుమ్మెద వంటి నేత్రములున్నదాన, చల్లనైన నీట విరహతాపము నశించినట్లు నేత్ర సౌందర్యం ఉన్నదానా, మాతో కోడి స్నానమునరించక ఒంటరిగా శయనించి నిదురించిచుంటివా? ఆ కపట చర్యను వీడి మా గోష్ఠియందు కలిసి వ్రతమునాచరించదము రమ్ము అని ఈ విధంగా 8వ గోపికను గోదాదేవి నిద్రలేపుతుందండి. అయితే ఈ ధనుర్మాస వ్రతం చేయడానికై ఇప్పటి వరకు ఆండాళ్ తల్లి 7 గోపికలను మేల్కొల్పిందండి. ఇక 8వ గోపికను ఈ పాశురంలో మేల్కొల్పుతుంది. ఈమె ఎలాంటి గోపిక అంటే, ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినదన్నమాట. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించడానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొల్పుతున్నారు. నిన్నటి వరకు ఏం చూసామంటే, ఎవరికి ఇష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కానీ ఊరివారు రేపల్లెలో కృష్ణ కీర్తనమే గాని శ్రీరామ సంకీర్తనం చేయకూడదు అన్నారు. శ్రీరాముడు గొప్పవాడే అయినప్పటికీ ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలి అన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అని అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించి ఉన్న శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏ మాత్రము లేదని చెప్పారు. నామరూపాలు వేరైనా తత్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. ఈ విధంగా నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు. ఈ విధంగా ఈ పాశురంతో రేపల్లవలోనే కాదండి, మనకు కూడా శ్రీరాముడికి కృష్ణుడికి అభేదం లేదు అని తెలుస్తుంది. కూడా ఆ శ్రీరాముడి శ్రీకృష్ణుని యొక్క నామ రూప గుణ కీర్తనలని గానం చేద్దాము. ఇదండి ఈరోజు 13వ పాశురము. రేపు 14వ పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.